మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను. నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు, పైకి రావు. ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు, కొద్దిగా వచ్చారు మీ కుటుంబం, మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు. మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చారు. విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా, అందరం మనుషులమే, పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగా పుడతా ఉంటారు. మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తాం. ఏం చేస్తే మీరు బాగుపడతారు? ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇది రాజధాని ఏరియా. అదే సార్, రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్ లో. నువ్వు కానీ మెకానిక్, దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు, ఏం చేస్తారు, మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు? ఇప్పుడు అవి 2 బాత్రూమ్ల ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది. రేకులు ఇంట్లో మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటారు. డాక్టర్లో ఉంటావమ్మా. అన్ని చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బులు కానీ కొంచెం పొదుపు కానీ అక్కడికక్కడ సరిపోతాం తప్ప మార్పు రావడం. చిన్న డబ్బులంతా అక్కడికి ఖర్చుగా సరిపోతూ ఉంటారు. పిల్లలు కూడా అక్కడికక్కడ చదివిస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళు కూడా కొన్ని రోజులు వదిలిపేసి మళ్ళీ ఈ మార్గాన్ని పనులు పెడతారు. ఈ మార్గాన్ని అంటే కొన్ని ఇళ్ళకి పోతావా, ఎట్లా చేస్తాం? అవును సార్, కొన్ని ఇళ్ళకి పోయి చేస్తాం సార్. ఇళ్ళవి పని చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే నేను కొంచెం ముందుకు దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు వడ్రంగి పనిలో ఆధునికమైన పనిముట్లు ఏమేమి వచ్చాయి? ఇప్పుడు మిషనరీ వచ్చింది సార్. దానివల్ల ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషిన్ ఇస్తే ఎంతవరకు దీనికంటే ప్రొడక్ట్ పెరుగుతుంది? రోజుకి 3000 రూపాయలు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3000 రూపాయలు సంపాదించారు, 500 నుంచి, అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? ఇప్పుడు ఎంత అవుతుంది దానికి? మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? సార్ అరౌండ్ 2-3 lakh rupees అవుతుంది సార్. 2-3 lakh rupees అవుతుంది సార్. అంటే ఇది మొబైలా లేకపోతే షాప్ లో పెట్టుకోవచ్చు? షాప్ లో మెటీరియల్స్. షాప్ మెటీరియల్స్. షాప్ కూడా కావాలి కదా, ప్లేస్ కావాలి కదా. ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ అండ్ ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంది. అతను మెకానిక్ గా ఉన్నాడు. కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? సార్ అదే సార్, ఇప్పుడు టెంపరీ షెడ్ లో ఉంది సార్, పర్మనెంట్ షాప్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు 500 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్ట్ 1500 to 2000 rupees పర్ డే. దాదాపుగా 2 నుంచి 3000 బైక్లు వాటన్నిటి రిపేర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్? ఒకటేనా? 3 members ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి.